తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని భార్యను భర్త చంపేస్తున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. ప్రియుడు ప్రియురాలి మోజులో పడి తన భర్తను భార్యను కడతేరుస్తున్నారు. వివాహ బంధాన్ని చులకం చేస్తున్నారు. తాజాగా అటువంటి దారుణ ఘటన ఒకటి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ కేసులో ఒక ట్విస్ట్ జరిగింది. దీంతో నిందితుల కథ అడ్డం తిరిగింది. ఇంతకీ ఈ క్రైమ్ కహానీలో ట్విస్ట్ ఏంటి? మర్డర్ ప్లాన్ వర్కౌట్ అయిందా? నిందితులు పోలీసులకు ఎలా పట్టుపట్టారు? హ్యావ్ ఎ లుక్. వరంగల్ నగరంలోని రామన్నపేట రఘునాథ్ కాలనీకి చెందిన గంగరబోయిన పద్మకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మోత్కులగూడానికి చెందిన పోతుల సందీప్తో 3 సంవత్సరాల క్రితం వరంగల్ బస్టాండ్ వద్ద పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సందీప్తో స్నేహం చేసేలా ప్లాన్ చేసిన పద్మ తన భర్త రాజుతో అతని వద్ద చిట్టీలు వేయించింది. దీంతో సందీప్ రాజు మధ్య స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో రాజు ఇంట్లో లేని సమయంలో సందీప్ అతడి ఇంటికి తరచూ వస్తున్నాడు. దీనిపై అనుమానం వచ్చిన రాజు పద్మను సందీప్ను ప్రశ్నించాడు. తమ వివాహేతర సంబంధానికి రాజు అడ్డొస్తున్నాడనే కారణంతో అతన్ని లేపేద్దామని నిర్ణయించుకున్నాడు సందీప్. ఈ నెల 14వ తేదీన సందీప్ తన స్నేహితులు ప్రమోద్, సబ్బీర్, స్వర్ణాకర్తో కలిసి పోతన డబ్బింగ్ యార్డు వద్ద రాజుపై దాడికి పాల్పడ్డాడు. చనిపోయాడని భావించారు. కానీ రాజు చనిపోలేదు, అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రాజును ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన జరిగిన వెంటనే పద్మ రాజుపై హత్యాయత్నం చేసిన సందీప్కు 3 లక్షలు అందజేసింది. రాజు బతికున్నాడనే విషయం తెలుసుకున్న పద్మ అదే రాత్రి ఇంటిలో ఉన్న మరో 6 లక్షలు తీసుకుని సందీప్తో వెళ్లిపోయింది. ఈ ఘటనపై రాజు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరగా ఆగస్టు 17వ తేదీ మధ్యాహ్నం హనుమాన్ జంక్షన్ వద్ద సందీప్ పద్మను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో 3 ప్రమోద్, సబీర్, స్వర్ణాకర్ పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి 5.40 లక్షల నగదు, ఓ కారు, 2 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ కరుణాకర్ తెలిపారు.